హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ ఎపిసోడ్లో చూసారంటే హీరోని ఎస్కేప్ రూమ్ లో వదిలేసి తన ఫ్రెండ్ కేషి కోసం బ్లైండ్ డేట్ కి వెళ్తుంది కదా. అక్కడ వెళ్తే ఆ బ్లైండ్ డేట్ కి వచ్చిన అబ్బాయి హీరోయిన్ సీనియర్, అంతేకాకుండా హీరోయిన్ క్రష్ కూడా. సో హీరోయిన్ అతని దగ్గర నిజమంతా చెప్పేస్తుంది కదా, ఇలా మా ఫ్రెండ్ కి డేట్ లో ఇష్టం లేదు, అందుకే నేను వచ్చాను అని. కానీ హీరోయిన్ ఇలా ఆ సీనియర్ తో మాట్లాడడం అంతా హీరో నాన్న మనుషులు వీడియో తీసి హీరో నాన్నకి సెండ్ చేసిస్తారు కదా. అతను ఇప్పుడు ఆ వీడియోని చూసి ఇదేంటిది, అక్కడ నా కొడుకు కాకుండా ఇంకెవడో ఉన్నాడు, ఏం జరుగుతుంది అక్కడ అన్నట్లు చూస్తుంటాడు. ఆ టైంలోనే ఇంకో పక్క హీరోని చూసారంటే పాపం ఆ ఎస్కేప్ రూమ్ లో ఒంటరిగా తగులుకొని చాలా కష్టపడుతుంటాడు. అక్కడ దయ్యంలా మనుషుల్ని సెట్ చేసి పెట్టింటారేమో, సో వాళ్ళని చూసి హీరో పరుగులు తీస్తుంటాడు. కానీ ఎలానో కష్టపడి హీరో ఆ రూమ్ లో నుండి ఎస్కేప్ అయి బయట వచ్చేస్తాడు. ఇప్పుడు నేరుగా హీరోయిన్ ఉన్న ఆ ప్లేస్ కి వెళ్ళిపోతాడు. అక్కడ హీరోయిన్ జాలీగా కూర్చొని ఆ సీనియర్ దగ్గర మాట్లాడుతూ ఉంటుందా. అంతే హీరో టెన్షన్ అయి ఇక్కడ ఏం జరుగుతుంది అని గట్టిగా అరుస్తాడు. ఇక్కడ జరిగేదంతా హీరో నాన్న లైవ్ లో చూస్తున్నాడు కదా. ఇప్పుడు ఆ ప్లేస్ కి హీరో రాగానే సూపర్, నా కొడుకు వచ్చేసాడా, ఇప్పుడే స్టోరీ ఇంట్రెస్టింగ్ గా ఉంది అని ఏదో మెగా సీరియల్ చూస్తున్నట్లు ఎంజాయ్ చేసి చూస్తుంటాడు. ఇంకా ఇక్కడ హీరోయిన్ హీరోని ఒంటరిగా పిలుచుకుని వెళ్ళి నేను నీ దగ్గర ఒక విషయం దాచేశాను అని జరిగిందంతా చెప్తుంది. వాడు హో అయితే నాతో డేట్ కి వచ్చేలా వచ్చి సైడ్ లో నీ ఫ్రెండ్ చెప్పిన పని చేస్తున్నావన్నమాట అని హీరో అడగ్గా, మరి ఏం చేయమంటావు, తను డబ్బులు ఇస్తాను అని చెప్పింది, అందుకే కాదనలేకపోయాను అన్నప్పుడు హీరో సరే ఇప్పుడు ఆ బ్లైండ్ డేట్ కి వచ్చిన వాడి దగ్గర ఏం చెప్పబోతావేంటి అని అడగ్గా హీరోయిన్ అదంతా నేను చూసుకుంటాను రా అని చెప్పి ఇప్పుడు హీరోని పిలుచుకొని వెళ్ళి ఆ సీనియర్ దగ్గర ఇతను నా ఫ్రెండ్ అని చెప్పి హీరోని ఇంట్రడ్యూస్ చేసి ముగ్గురు కలిసి తింటుంటారు. కానీ ఇప్పుడు వాళ్ళ ముగ్గురు అలా కలిసి డిన్నర్ చేయడం హీరో నాన్న చూసేసి ఏం జరుగుతుంది అక్కడ, నా కొడుకు గొడవ పడతాడు అని చూస్తే ఇప్పుడు వాళ్ళిద్దరితో కలిసి కూర్చొని తింటున్నాడు ఏంటి అని మళ్ళీ హీరో నాన్నకి డౌట్ వచ్చేస్తుంది. ఇంకా హీరోయిన్ ఆ డేటింగ్ అంతా కంప్లీట్ చేసుకుని అక్కడి నుండి వెళ్తున్నప్పుడు హీరోయిన్ దగ్గర ఇక్కడ చూడు, నీకు కావలసిన డబ్బులు నేను నీకు ఇస్తున్నా కదా, అలా ఉన్నప్పుడు ఎందుకు సైడ్ లో మళ్ళీ ఇలాంటి పనులు చేస్తున్నావు అని అడిగినప్పుడు ఇంకెందుకు అంతా డబ్బుల కోసమే అంటుంది హీరోయిన్. ఎందుకు ఇలా డబ్బు డబ్బు అని డబ్బు వెనకాలే పరిగెత్తుతున్నావు అని హీరో అడగ్గా ఇంకెందుకు, ఇప్పుడు ఎక్కువ డబ్బులు సంపాదించి సేవ్ చేసి పెడితేనే కదా నేను 36 సంవత్సరాలకంతా రిటైర్మెంట్ ని తీసుకోగలను అన్నప్పుడు హీరో అవును, నువ్వు 36 సంవత్సరంలోనే రిటైర్ అయి ఏం చేయబోతావేంటి అన్నట్లు చెప్తుంటాడు. ఇంకా ఇంకో పక్క హీరో నాన్నకి అయితే హీరో మీద డౌట్ ఇంకా ఎక్కువ అవుతూనే ఉంది. నిజంగానే హీరోయిన్ డేట్ చేస్తున్నారా అని. దానివల్ల హీరో ఫ్రెండ్ ఉన్నాడు కదా, హీరో దగ్గర అసిస్టెంట్ గా వర్క్ చేస్తున్నాడే, వాణ్ణి ఇప్పుడు హీరో నాన్న పిలిచి అడుగుతాడు నిజంగానే వెన్ డేట్ చేస్తున్నాడా, రిలేషన్షిప్ లో ఉన్నాడా అని అడగ్గా వాడు అవునవును వాళ్ళిద్దరూ నిజంగానే రిలేషన్షిప్ లో ఉన్నారు అని చెప్పి అసిస్టెంట్ మేనేజ్ చేస్తాడు. అయినా హీరో నాన్న లేదు, నాకు నా కొడుకు మీద డౌట్ గానే ఉంది, దానివల్ల వాడికి నేను ఒక టెస్ట్ పెడదామని అనుకుంటున్నా, సో నువ్వేం చేస్తావు, నేను ఒక 5 మంది అమ్మాయిల్ని పంపిస్తాను, వాళ్ళతో వెన్ డేట్ కి వెళ్ళాలి, ఆ పని నువ్వే చెయ్యాలి అని హీరో నాన్న చెప్పగా ఆ అసిస్టెంట్ ఏంటి బాస్ ని డేట్ కి పంపించాలా, అతను ఒప్పుకోవాలి కదా అన్నప్పుడు అరే ఒప్పుకొనేలా ఏమైనా చేసి పంపించు అని చెప్పగా ఇంకా నెక్స్ట్ డే ఆ అసిస్టెంట్ హీరో దగ్గరకు వెళ్ళి బాస్ మన కంపెనీతో కొలాబరేట్ చేసి వర్క్ చేయడానికి కొంతమంది క్లయింట్స్ వచ్చారు, సో వాళ్ళతో మీకు ఒక చిన్న మీటింగ్ ఉంది బాస్, మీరు వెళ్ళేలా ఉంటుంది అన్నప్పుడు హీరో కూడా నిజంగానే కంపెనీ రిలేటెడ్ గా వస్తున్నారు అని వెళ్తాడు. కానీ అక్కడ అమ్మాయిలు బ్లైండ్ డేట్ అని కదా వచ్చారు, ఆ విషయం తెలియక హీరో వచ్చిన అమ్మాయిల దగ్గరంతా బిజినెస్ గురించే మాట్లాడగా ఆ అమ్మాయిలు మండిపడి అక్కడి నుండి లేచి వెళ్ళిపోతుంటారు. ఇప్పుడు చివరగా ఒక అమ్మాయి వస్తుంది, హీరో కూడా అందరి దగ్గర మాట్లాడినట్లే బిజినెస్ గురించి మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. కానీ ఆ అమ్మాయి తిరిగి హీరో దగ్గర మీకు ఏ ఫుడ్ అంటే ఇష్టం, ఏ ప్లేస్ అంటే ఇష్టం అని అంతా అడగ్గా హీరో బిత్తర ముఖం పెట్టి చూస్తుంటాడు, ఏంటి ఇలా మాట్లాడుతుంది అమ్మాయి అన్నట్లు. ఆ టైం కరెక్ట్ గా ఆ ప్లేస్ కి హీరోయిన్ వస్తుంది. ఇప్పుడు హీరో అలా వేరొక అమ్మాయితో మాట్లాడడం చూసి అవును వాడు నన్ను రమ్మని చెప్పి ఇప్పుడేంటి వేరొక అమ్మాయితో కూర్చొని మాట్లాడుతున్నాడు అని అర్థం కాక చూస్తుంటుంది. ఆ టైంలోనే హీరోయిన్
హీరో నాన్న మనుషులు అక్కడ కూర్చొని అంతా నోట్ చేస్తున్నారు అన్న విషయాన్ని కూడా నోట్ చేస్తుంది. ఇక్కడ ఏం జరుగుతుంది, వాడేమో వేరొక అమ్మాయి దగ్గర కూర్చొని మాట్లాడుతున్నాడు, చుట్టూ వాడి నాన్న మనుషులు కూర్చొని అంతా గమనిస్తున్నారు. అంటే ఇదంతా హీరో నాన్న ప్లానా అని హీరోయిన్ కి అక్కడ ఏం జరుగుతుంది అని అర్థమైపోతుంది. ఇప్పుడు ఫాస్ట్ గా హీరో దగ్గరకు వెళ్ళి, ఇక్కడ ఏం జరుగుతుంది వెన్, నువ్వు నన్ను మోసం చేసి వేరొక అమ్మాయితో డేట్ కి వచ్చావా అని అడగ్గా, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని హీరో అడుగుతాడు. అప్పుడు హీరోయిన్, అయితే నువ్వు నిజంగానే నన్ను మోసం చేస్తున్నావా అని హీరోయిన్ అలానే ఏడ్చేలా అడుగుతుంటుంది. ఆ టైం బ్లైండ్ డేట్ కి వచ్చిన అమ్మాయి హీరో దగ్గర, అవును ఈ అమ్మాయి ఎవరు అని హీరోయిన్ ని చూసి అడగ్గా, వెంటనే హీరోయిన్, నేనే కేషి, ఇతన్ని పెళ్లి చేసుకోబోయే అమ్మాయి అన్నప్పుడు ఆ డేట్ కి వచ్చిన అమ్మాయి. ఏంటి, ఆల్రెడీ నీకు ఫియాన్సీ ఉన్నా నువ్వు ఇలా డేట్ కి వచ్చావా అని హీరో చంప మీదనే ఒక్కటిచ్చి వెళ్ళిపోతుంది. ఇప్పుడు హీరోయిన్ కూడా, అయితే నువ్వు నన్ను మోసం చేస్తున్నావా అని తిను కూడా హీరో చంప చల్లుమనేలా ఒక్కటిచ్చి వెళ్ళి కూర్చుంటుంది. పాపం హీరోకి అయితే అక్కడ ఏం జరుగుతుందని అర్థం కావడం లేదు. ఏం చేస్తున్నావు నువ్వు అని హీరోయిన్ దగ్గర అడగ్గా, నువ్వు యాక్ట్ చెయ్యకు, నువ్వే కదా నాకు మెసేజ్ చేసి ఇక్కడికి రమ్మన్నావు, ఇక్కడ చూడు అని హీరోయిన్ మెసేజ్ ని చూపిస్తుంది. హీరో అయితే, నేనెక్కడ మెసేజ్ చేశాను అని హీరో వాడి ఫోన్ ని తీసి చూస్తే అది వాడి ఫోన్ కాదు, అసిస్టెంట్ ఫోన్. ఏమంటే ఆ అసిస్టెంట్ హీరో ఫోన్ ని తీసుకుని వెళ్ళి హీరోయిన్ కి మెసేజ్ చేసింటాడు. ఇలా అంతా చెయ్యమని హీరో నాన్ననే చెప్పింటాడు. ఇంకా హీరో అయితే మళ్ళీ తల పట్టుకుంటాడు, ఏం రా జరుగుతుంది ఇక్కడ అని. అప్పుడు హీరోయిన్ అలానే నైస్ గా, ఇక్కడ చూడు ఇలా అంతా చేస్తున్నది మీ నాన్ననే అని చెప్పేసి ఇప్పుడు హీరో మీద అలిగి వెళ్తున్నట్లు అక్కడి నుండి వెళ్ళిపోతుంది. హీరో హీరోయిన్ నిజంగానే లవ్ చేస్తుంటే ఇప్పుడు హీరో అలా వేరొక అమ్మాయితో డేట్ కి వచ్చాడు అని తెలిస్తే హీరోయిన్ ఎలా రియాక్ట్ అవుతుంది అని తెలుసుకోవడానికి హీరో నాన్న ఇలా అంతా చేస్తుంటాడు. ఆ విషయాన్ని హీరోయిన్ కరెక్ట్ గా అర్థం చేసుకొని హీరో నాన్నకి డౌట్ రానట్లే యాక్టింగ్ ని వేసి వెళ్ళిపోతుంది. ఇంకా హీరోకి కూడా వాళ్ళ నాన్ననే అంతా చేసింది అని తెలిసిపోయింది కదా. ఇప్పుడు అసిస్టెంట్ దగ్గరకు వెళ్ళి మర్యాదగా ఏం జరుగుతుంది అని నిజం చెప్పు అని అడగ్గా అసిస్టెంట్ కూడా అంతా చెప్పేస్తాడు. బాస్, ఇలా మీ నాన్ననే ఆ అమ్మాయిల్ని పంపించింది, ఆ అమ్మాయితో మీరు డేట్ కి వెళ్ళేలా చేయమన్నాడు, ఆ తరువాత షితాంగ్ కి మెసేజ్ చేసి రప్పించింది కూడా మీ నాన్ననే అన్నట్లు చెప్పగా, అయితే నువ్వు నాకు అసిస్టెంట్ గా ఉంటూ మా నాన్నకి పనిచేస్తున్నావన్నమాట అని అరిచినప్పుడు, లేదు బాస్ అలా అంతా ఏం లేదు, అతను నా దగ్గర నువ్వు చెయ్యాల్సిందే అని ఆర్డర్ వేయడంతో నేనేం చెయ్యలేకపోయాను బాస్, ఈ నిజమంతా నేను మీ దగ్గర చెప్పేసా అని మీ నాన్న దగ్గర నన్ను తగిలించకండి బాస్ అన్నప్పుడు, సరే సరే నేను చూసుకుంటాను అని హీరో వెంటనే వాళ్ళ నాన్న దగ్గర మాట్లాడటానికి వెళ్తాడు. వెళ్ళగానే, నాన్న మీరు ఏం చేసి పెట్టారు, నా అసిస్టెంట్ అంతా నా దగ్గర చెప్పేశాడు అని చెప్పగా ఆ అసిస్టెంట్ బెదిరిపోయి చూస్తుంటాడు, ఇలా తగిలించేశాడు కదా నన్ని అని. ఇంకా హీరో నాన్న, ఇక్కడ చూడు వెన్, నువ్వు నిజంగానే రిలేషన్షిప్ లో ఉన్నావా అని నాకు డౌట్ గా ఉన్నింది, అందుకే ఇలా చేశాను అని చెప్పినప్పుడు హీరో, ఇక్కడ చూడండి నాన్న, దయచేసి ఇంకొకసారి ఇలా అంతా చేయకండి, నన్ను నమ్మండి, నాకు నిజంగానే కేషి నచ్చింది, నేను కేషి నిజంగానే రిలేషన్షిప్ లో ఉన్నామని హీరో చెప్పగా అప్పుడు హీరో అమ్మ, సరే సరే అర్థమవుతుంది, రేపు నువ్వు ఏం చేస్తావు, కేషిని పిలుచుకొని మన ఇంటికి రా, అందరం కలిసి లంచ్ చేద్దామని చెప్పగా హీరో కూడా సరే అని చెప్పి హీరో నెక్స్ట్ డే హీరోయిన్ ని పిలుచుకొని వాళ్ళ ఇంటికి వెళ్తాడు. హీరో అమ్మ నాన్న ఇద్దరు కూడా హీరోయిన్ దగ్గర మంచిగా మాట్లాడతారు. ఇంకా లంచ్ చేయడానికి కూడా అందరూ కూర్చుంటారు. ఆ టైం హీరో అమ్మ హీరో కోసం పాలు పోసి ఇస్తుంటారు. హీరోకి పాలంటే నచ్చదు, సో వాడి ఫేస్ అలానే ఒకలా చేంజ్ అవుతుంది. హీరోయిన్ కూడా నోట్ చేసి వెంటనే హీరో అమ్మ దగ్గర, లేదు వెన్కి పాలు తాగితే అలర్జీ కదా ఆంటీ, మీరు మర్చిపోయారా అన్నట్లు అడగ్గా వాళ్ళు, హో పర్లేదు కదా, వెన్కి పాలు అలర్జీ అన్న విషయం నీకు తెలిసిందాది కదా, చాలా మంచిది మా అని చెప్పి ఇప్పుడు హీరో నాన్న, నెక్స్ట్ వీక్ వెన్కి బర్త్డే మా, సో ఆ బర్త్డే పార్టీకి నువ్వు కూడా ఖచ్చితంగా రావాలి అని హీరో నాన్న చెప్పినప్పుడు హీరోయిన్, ఏంటి నెక్స్ట్ వీక్ వెన్కి బర్త్డేనా, ఏంటంకుల్ మీరు వెన్ బర్త్డే ఎప్పుడు అని మర్చిపోయారా ఏంటి, వెన్ బర్త్డే రావడానికి ఇంకా 2 months టైం ఉంది కదా అని చెప్పగా అతను, అవునుమా వయసు అవుతుంది కదా అందుకే మర్చిపోయా అని మేనేజ్ చేస్తుంటాడు. కానీ హీరో నాన్న వాళ్ళిద్దరిని టెస్ట్ చేయడానికి ఇలా చాలా క్వశ్చన్స్ ని అడుగుతుంటాడు. కానీ హీరో హీరోయిన్ దగ్గర వాడి గురించిన అన్ని విషయాలు డీటెయిల్డ్ గా చెప్పి పిలుచుకొని రావడం వల్ల హీరోయిన్ అన్నింటికి కరెక్ట్ గా ఆన్సర్ చెప్పేస్తుంది. సో ఆ మీటింగ్ కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు అక్కడి నుండి వెళ్తున్నప్పుడు, పర్లేదు కదా నువ్వు అన్నింటికి కరెక్ట్ గా ఆన్సర్ చెప్పి మా నాన్నకి డౌట్ రాకుండా మేనేజ్ చేసావు కదా అన్నప్పుడు
హీరోయిన్ అదంతా ఉండని నిన్ను నేను కాపాడాను కదా, దానికి ఇప్పుడు నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి అని హీరోయిన్ చెప్తుంది. వాడు నేను నీకు ఏం హెల్ప్ చేయాలి అని అడగ్గా ఇంటికి వెళ్ళాక చెప్తాను అని. ఇప్పుడు హీరోయిన్ ఇంటికి వెళ్ళిన తరువాత సూపర్ గా రెడీ అయి వస్తుంది. హీరో అయితే హీరోయిన్ ని కళ్ళు కూడా ఆర్పకుండా చూస్తుంటాడు, ఏంటి ఇంత అందంగా ఉంది అని. ఇంకా హీరోయిన్ హీరో దగ్గరకు వెళ్ళి వాడి వేళ్ళకి ఒక రింగ్ ని వేస్తుంటుంది. అప్పుడు హీరో ఏంటి ఇదంతా అని అడిగినప్పుడు ఏం లేదు, నేను మోడలింగ్ కోసం ట్రై చేస్తున్నా, దానికోసం నేను ఇప్పుడు ఒక కపుల్ ఫోటోని తీసి వాళ్ళకి సెండ్ చేయాలి, సో నువ్వు నాతో కలిసి ఫోటో తీసుకోవాలి ప్లీజ్ అని అడగ్గా ఫస్ట్ హీరో ఒప్పుకోడు, కానీ ఆ తరువాత హీరోయిన్ ప్లీజ్ చేసి అడగడంతో సరే అని ఒప్పుకుంటాడు. ఇప్పుడు ఇద్దరు కపుల్ గా పోజ్ అంతా ఇచ్చి ఫొటోస్ తీసుకుంటారు. ఆ టైం హీరోయిన్ హీరోకి చాలానే క్లోజ్ గా వెళ్ళి పోజ్ ఇస్తుంటుందా, హీరోయిన్ ఏమో క్యాజువల్ గానే చేస్తుంటుంది. కానీ హీరోకే హీరోయిన్ అలా అంత క్లోజ్ గా రావడం వల్ల వాడికి ఏమేమో అవుతుంటుంది, చాలానే ఇబ్బందిగా ఫీల్ అవుతుంటాడు. అయినా కూడా బయట పడకుండా మేనేజ్ చేస్తాడు. ఇంకా ఫోటో షూట్ అంతా కంప్లీట్ అయిన తరువాత ఇద్దరూ కలిసి డిన్నర్ చేస్తుంటారు. అప్పుడు హీరోయిన్ వైన్ అంతా కూడా తీసుకుని వస్తుంది తాగుదామని, కానీ హీరో లేదు వద్దు అంటాడు. అప్పుడు హీరోయిన్ ఎందుకు, తాగితే నువ్వు స్టడీగా ఉండలేవా, అందుకే ఇలా చెప్తున్నావా అని అడిగినప్పుడు అలా అంతా ఏం లేదు అని ఇప్పుడు హీరో కూడా తీసి తాగుతుంటాడు. హీరోయిన్ అయితే నేనంతా ఎంత తాగినా స్టడీగా ఉంటా తెలుసా అని చెప్పి తాగడం స్టార్ట్ చేస్తుంది. కానీ ఒక 2-3 గ్లాసెస్ తాగగానే తాగిన మత్తులో ఫుల్ గా వాగడం స్టార్ట్ చేస్తుంది. నీకు తెలుసా నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అంటుంది. వాడు అవునా, ఈ విషయం గురించి నా దగ్గర చెప్పనే లేదు కదా, ఎవరది, ఎవరు నీ బాయ్ ఫ్రెండ్ అని హీరో అడగ్గా హీరోయిన్ ని చూసారంటే అది అది ఎవరంటే డబ్బులే నా బాయ్ ఫ్రెండ్, డబ్బులు మాత్రమే నా బాయ్ ఫ్రెండ్ అన్నట్లు చెప్పగా హీరో పిచ్చిది అన్నట్లు చూస్తుంటాడు. అప్పుడు హీరోయిన్ నువ్వు చాలా లక్కీ తెలుసా, నిన్ను చూసుకోవడానికి నీకంటూ అమ్మ నాన్న ఉన్నారు, కానీ ఈ లోకంలో నాకంటూ ఎవరూ లేరు తెలుసా అని హీరోయిన్ ఫీల్ అయినప్పుడు ఎందుకు మీ అమ్మ నాన్న ఎక్కడ ఉన్నారు అని హీరో అడగ్గా ఎవరికి తెలుసు, వాళ్ళు నేను చిన్నగా ఉన్నప్పుడే నన్ను వదిలేసి వెళ్ళిపోయారు, నేను చిన్నప్పటి నుండే అనాథ ఆశ్రమంలోనే పెరిగాను, కానీ ఒకరోజు నాకు మా అమ్మ నాన్నని చూడాలి అని ఆశగా ఉన్నింది, దానివల్ల నేను అప్పుడు ఆశ్రమాన్ని వదిలి బయట వెళ్ళిపోయాను తెలుసా, కానీ ఆ టైంలో నేను అక్కడ ఒక చిన్న అబ్బాయిని చూశాను అని హీరోయిన్ ఒక ఫ్లాష్ బ్యాక్ ని చెప్తుంది. హీరోయిన్ వాళ్ళ అమ్మ నాన్నని చూడాలి అని ఆశ్రమంలో నుండి పరిగెత్తుకుంటూ బయట వెళ్ళిపోయింటుంది. అలా వెళ్ళిన హీరోయిన్ కి ఎక్కడ వెళ్ళి వెతకాలి అని తెలియక ఒక ప్లేస్ లో కూర్చోంటుంది. అప్పుడు ఒక చిన్న అబ్బాయి వాళ్ళ అమ్మా నాన్నతో గొడవ పడి హీరోయిన్ కూర్చోన్న ఆ ప్లేస్ కి వచ్చింటాడు. ఆ టైం హీరోయిన్ ఆ అబ్బాయి దగ్గర నువ్వు ఎందుకు మీ అమ్మా నాన్నని వదిలేసి ఇలా వచ్చావు, వాళ్ళు నీ కోసం వెతుకుతుంటారు, నువ్వు త్వరగా వాళ్ళ దగ్గరకు వెళ్ళు అని చెప్పినప్పుడు ఆ చిన్న అబ్బాయి కూడా సరే నేను వెళ్తాను, కానీ నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు అని ఆ అబ్బాయి హీరోయిన్ ని అడగ్గా అది నేను మా అమ్మ నాన్న కోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నా, వాళ్ళు ఇంకా రాలేదు అని హీరోయిన్ అబద్ధం చెప్తుంది. అప్పుడు ఆ అబ్బాయి అవునా సరే అయితే నువ్వు మీ అమ్మ నాన్న వచ్చిన తర్వాత వాళ్ళతో వెళ్ళు, నేను ఇప్పుడు మా అమ్మ నాన్న దగ్గరకు వెళ్తాను, వాళ్ళు నా కోసం వెతుకుతుంటారు అని ఆ అబ్బాయి ఆ ప్లేస్ లో నుండి వెళ్ళిపోయింటాడు. ఆ తరువాత హీరోయిన్ అలానే ఏడుస్తూ మళ్ళీ ఆశ్రమంకి వెళ్ళిపోయింటుంది. ఇప్పుడు ఈ విషయం అంతా హీరోయిన్ చెప్పగా హీరో అలానే ఒకలా పాపంగా చూస్తుంటాడు హీరోయిన్ ని. హీరోయిన్ చూసేసి నువ్వు నన్ను అలా పాపంగా అంత చూడకు, నాకు అమ్మ నాన్న లేరు కరెక్టే, అందుకని నేనేం అంత కష్టంలో అంతా లేను, ఎలానో బాగా చదివి ఇప్పుడు నేను ఒక మంచి జాబ్ లో ఉన్నా, నేను ఎంత సంపాదిస్తున్నా అని నీకు తెలుసా అన్నప్పుడు అది నాకు బాగానే తెలుసు కదా అని హీరో చెప్పినప్పుడు లేదు నీకు అదంతా అర్థం కాదు అని హీరోయిన్ అలానే తాగిన మత్తులో అంతా వాగేసి ఇప్పుడు అలానే హీరో మీదనే పడిపోతుంది. హీరోయిన్ అంత క్లోజ్ గా ఉండడంతో హీరో అలానే కిస్ చేసేలా వెళ్తాడు. అలానే ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. రిమైనింగ్ స్టోరీని నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.